హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వీడియోలో సింపుల్గా చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, పులావ్, రోటీ, చపాతీ ఇలా ఎందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. ముందుగా 1 kg వరకు చికెన్ని బాగా వాష్ చేసి తీసుకోవాలి. ఇలా కడిగి ఉంచుకున్న చికెన్లోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 అనాస పువ్వు, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలానే 1/2 చెక్క నిమ్మరసం వేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు చిక్కటి పెరుగును యాడ్ చేసుకోండి. అలాగే లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలా కనీసం 4-5 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకి బాగా పట్టేలా మిక్స్ చేసుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ చికెన్ని ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోండి. టైం లేని వాళ్ళు మినిమం హాఫ్ అన్ అవర్ పాటైనా ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా ఒక 1 అవర్ తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయల తరుగు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అలానే ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతాయి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సగం క్వాంటిటీని పక్కకు తీసేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఏమైనా ఉంటే వేరే గెరిటెతో ప్రెస్ చేసేసి ఇలా సగం వరకు ఆనియన్స్ని పక్కకు తీసుకోండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని తర్వాత యూస్ చేస్తాం. ఈ మిగతా సగం ఫ్రైడ్ ఆనియన్స్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ టొమాటోని మిక్సీకి వేసి ఇలా ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకుని ఈ ప్యూరీని ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ చికెన్ని సగం వరకు కుక్ చేసుకోండి. అంటే సుమారుగా ఒక 15 మినిట్స్ పాటు టైం పడుతుంది. ఇలా 15 మినిట్స్ పాటు అంటే సగం వరకు కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి ఇందులోకి 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగు, అలానే గుప్పెడు పుదీనా తరుగును యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ చికెన్ని కంప్లీట్ కుక్ అవ్వనివ్వండి. సో వాటర్ ఏమి యాడ్ చేయకండి. మనకు చికెన్లో నుంచి రిలీజ్ అయిన వాటర్తోనే ఈ చికెన్ అనేది కంప్లీట్ కుక్ అవుతుంది. సో ఒక 20 మినిట్స్ పాటు ఇలా మీడియం ఫ్లేమ్ కుక్ చేసిన తర్వాత మూత తెరిచి ఒకసారి చెక్ చేసుకోండి. చికెన్ అనేది కంప్లీట్ కుక్ అయి ఉంటుంది. అలానే ఇలా డ్రైగా కూడా అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పచ్చి కరివేపాకును వేసుకొని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఈ ఫ్రైకి కరివేపాకు అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. సో ఇలా వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోండి. నెయ్యితో సహా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా ఆప్షనల్. జీడిపప్పు అనేది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అలానే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. చికెన్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇలా యాడ్ చేసిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి హాట్గా సర్వ్ చేసుకోవడమే. రైస్, రోటీ, పులావ్ ఇలా ఎందులోకైనా సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.